చూస్తున్నాం. మేలు అంటే సహజంగా ఏదనుకుంటాం? మనకి డబ్బులు వస్తే మేలు జరిగింది అనుకుంటాం, ఉద్యోగం వస్తే మేలు జరిగింది అనుకుంటాం, పొలం పండితే మేలు జరిగింది అనుకుంటాం, బిడ్డలు కలిగితే మేలు కలిగింది అనుకుంటాం. అంతేనా? అసలు పరిశుద్ధ గ్రంథంలో మేలును గురించి ఏం చెప్తుంది వాక్యం? పరిశుద్ధ గ్రంథంలో మేలును గురించి ఏమి వాక్యం చెప్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 28వ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఏంటి మేలు? మనకి మేలు అనగా ఏమిటి? జనరల్గా ఎన్నెన్నో మేళ్ళు అని మనం అనుకుంటున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథంలో అసలు ఈ మేలును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? 12వ అధ్యాయము 28వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, చదవండి. నీ దేవుడిని యెహోవా దృష్టికి యుక్తమును యథార్థముగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను ఆజ్ఞాపించుతున్నాను. దేవునికి స్తోత్రం. మేలు ఎట్లా కలుగుద్దంట? ఏంటంట అసలు మేలు అంటే? ఇక్కడ దేవుడు, ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఏం చెప్తున్నాడు అంటే, చెప్తే దేవుని దృష్టికి యుక్తమైన దానిని యథార్థమైన దానిని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడంట. యుక్తమైన దానిని యథార్థమైన దానిని మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మేళ్ళుతో నింపుతాడంట. ఇప్పుడు ఏంటిది మేలు అంటే? దేవుని దృష్టికి అర్థమవుతుందా? మనం యథార్థంగా ప్రవర్తించడమే మేలు చెప్తున్నాడు కదా. అది ఏమనంటే, మీ దేవుడి యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దాన్ని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యం మేలు కలుగును. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, దేవుడు దేనినైతే చేయమని చెప్తాడో, దేనినైతే దేవుడు కోరుతున్నాడో దానిని చేయటమే ఒక మంచి మేలు. నాకేం చేశాడయ్యా మేలు? నా కుటుంబానికి ఏం మేలు చేశాడయ్యా? నా కుటుంబానికి ఏ ఆశీర్వాదం ఇచ్చాడయ్యా? నా కుటుంబానికి చూడండి, కృప కలిగిందయ్యా మనం అనుకుంటూ ఉన్నాం. కృప కలగాలంటే, మేలు కలగాలంటే వాక్యం చదివిస్తుంది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమైన దానిని మరియు యథార్థమైన దానిని ఏం చేయాలంటే మనం చేస్తే మనకు, తర్వాత మన సంతతికి, తర్వాత వారి పిల్లలకు కూడా మేలు కలుగుద్ది. ఒక్క మేలు మనతోనే ఉండటం మంచిదా? మన పిల్లలు తర్వాత వారి పిల్లలు కూడా మేలు పొందడం మంచిదా? అక్కడ ఏం రాయబడుతుంది అంటే, నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యం ఒకరోజుది కాదు ఇది, ఒకరోజు ఉండిపోయే ఆశీర్వాదం కాదు ఇది, ఒకరోజు ఉండిపోయే మేలు కాదు ఇది, నిత్యము ఉండే మేలు. ఈ మేలు ఎలాంటిది అంటే దేవుడిస్తున్న మేలు. దేవునికి స్తోత్రం. చెప్పండి. మేలు అనగా దేవుని దృష్టిలో మనం యథార్థంగాను, అర్థమవుతున్నా, మరి నీతిగాను యుక్తంగాను ప్రవర్తించడమే ఓ మంచి మేలు. మనం ప్రవర్తించినందున దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కానీ కాదు. మనం అనుకుంటాం, అర్థమవుతుందా, నాకేం మేలు జరగలేదే, దేవుడు ద్వారా నాకేం కలగలేదే అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్నో మేలు దేవుడు చేస్తూనే ఉన్నాడు, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మేలు ఏంటంటే, దేవుని మాటలు విని, చూడండి, ఆయన ద్వారా ఆశీర్వాదింపబడటమే మేలు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు మేలు ఏంటిది? యోబు గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో రాయబడుతుంది.
అసలు మేలు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయము. ఏముండటం మేలంట? మౌనంగా ఎవరు ఉంటారు? మౌనంగా ఉండటమే మేలు అని వాక్యం చదివిస్తుంది. కానీ మౌనంగా ఉండేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మౌనంగా ఉండేవాళ్ళు కనపడరు. ప్రతి విషయానికి రేపబడతారు, ప్రతి విషయానికి ఉద్రేకింపబడతారు, ప్రతి విషయానికి తొందరపాటు పడతారు, ప్రతి విషయానికి ఏమైనా గలిబిలైపోతారు, ప్రతి విషయానికి ఆందోళన, ప్రతి విషయంలో ప్రియ దేని బిడ్డలారా సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతూ ఉంటారు మనుషులు. వాక్యం ఏం జలవిస్తుందంటే మౌనంగా ఉండటం మేలు. నిజంగా కొన్నిసార్లు సమస్య మన మీద దగ్గరికి వస్తుంది. అది దేవుడికి తెలియకుండా వస్తుందా? రాదుగా. మరి మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది, మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, భరించలేని కష్టం వస్తుంది, అయినా మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు ఆకలి దప్పులు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, ఇంట్లో చూస్తే చిల్లి గవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. కొన్నిసార్లు ఈ ప్రాణం ఉండదండి, కొన్నిసార్లు ఈ మనసు ఉండదు, కొన్నిసార్లు ఈ యొక్క శరీరం ఆగదు. ఏం చేస్తుందంటే నీ ఇంట్లో ఏమి లేవుగా, నీకేమి లేవుగా తినటానికి, నీకేమి సంపాదించావు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు సంపాదించుకున్నారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు అని మనలో గమనించడం ఒక తొందరపాటు ఎక్కువైద్ది. మనలో ప్రియ దినములకు తొందరపాటు ఎక్కువ అవటం వల్ల మనం ఎన్నో ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం కదా. నిజమే. కాబట్టి కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడో మౌనంగా ఉండాలా, దేవుడు ఏ సహాయం పంపిస్తాడో మౌనంగా ఉండాలా, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు తెలుసుకోవడానికి దేవుడు ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడో మనం మౌనంగా ఉండి చూడాలి. ఎందుకంటే ఆయన చేతికి మనం అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేతికి ఏం చేయాలి? మనల్ని అప్పచెప్పుకొని మౌనంగా కూర్చోవాలి. ప్రభువా, ఏది చేసినా మంచి చేస్తావు గయ్యా, ఏది చేసినా నా కొరకు మంచి చేస్తావు కదా ప్రభువా. నేను బాధపడుతూ ఉంటే నువ్వు చూస్తావా, నేను కన్నీరు కారుస్తుంటే నువ్వు చూస్తావా, నేను వేదన పడుతుంటే నువ్వు చూస్తావా, నేను శోధించబడుతుంటే నువ్వు చూస్తావా, నేను అప్పుల పాలైపోతుంటే నువ్వు చూస్తావా, నేను అనారోగ్యంతో ఉంటే నువ్వు చూస్తావా, అయ్యా ప్రభు నేను హేళన చేయబడతా ఉంటే నువ్వు చూస్తుంటావా, లేకపోతే దూషించబడతా ఉంటే చూస్తావా అని చెప్పి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం దేవునికి అప్పచెప్పుకొని మౌనంగా కొన్నిసార్లు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మైండ్లు ఇక్కడ లేవు అనుకుంటానుగా, నోరు తెరిచి చెప్పొచ్చుగా హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి, ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము క్రీస్తునందు ప్రియులారా హల్లెలూయా మౌనంగా ఉండటం మంచిది. ఏ విషయంలో మౌనంగా ఉండటం మంచిది. ఏ విషయంలో మౌనంగా ఉండటం మంచిది? ఏ విషయంలోనైనా మౌనంగా ఉండటం మంచిది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా కొన్నిసార్లు ఉలిక్కిపడే పరిస్థితి, కొన్నిసార్లు తొందరపడే పరిస్థితి, కొన్నిసార్లు బాధపడే పరిస్థితి, నలిగిపోయే పరిస్థితి మన జీవితంలో ఎదురవుద్ది. కాబట్టి మనం ఏం చేయాలంట? చెప్పండి. మౌనంగా ఉండటమే మంచిది. ఇప్పుడు మనం మౌనంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మాట్లాడతాడు. మౌనంగా ఉంటే ఆయన కలుగు చేసుకుంటాడు. మనం మౌనంగా ఉంటే ఆయన యుద్ధం చేస్తాడు. మనం మౌనంగా ఉంటే ఆయన గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా ఎంతగానో పోరాడతాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి అంట?
చెప్పాలి. ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నారు. ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి ఎదురైంది? ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వాళ్ళు సనుగుతున్నారు, మోషే మీద సనుగుతున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా బతికే వాళ్ళం కష్టమో నష్టమో మట్టి దొక్కుకోను, లేకపోతే పొట్టు దొక్కుకోను, లేకపోతే ఇటుకలు ఎట్టగొడ చేసేవాళ్ళమే కానీ ఇక్కడ చూస్తే కళ్ళ ముందు మరణం కనపడుతుంది, వెనక చూస్తే శత్రువులు కనపడుతున్నారే. అయ్యా ఏంటి మా పరిస్థితి అని గమనించండి. మోషే మీద సనుగుతున్నప్పుడు మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఒక మాట చెప్పారు, మీరు మౌనంగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఏం చెప్పాడు? మౌనంగా ఉండమన్నాడు. ఊరకనే నిలిచి ఉండమన్నాడు. అవునండి, నిజంగా అక్కడ సంభవిస్తున్నటువంటి పరిస్థితి మామూలు కాదు. వెనక శత్రువులు, ముందేమో గమనించండి ఎర్ర సముద్రం, ప్రాణాపాయము, చచ్చిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎట్టున్నారంటే, ఇక మాకేం కాదయ్యా, మేమేం చేయలేము అని దేవుని సన్నిధిలో ప్రేదింపులరా దేవునికి వారి యొక్క సమస్యను అప్పచెప్పుకున్నారు. వారి సమస్యను ఎప్పుడైతే అప్పచెప్పారో దేవుడు కలుగు చేసుకొని ఏం చేశాడు చెప్పనా? అర్థమవుతుందా? ఏ శత్రువులైతే చంపడానికి వస్తున్నారో, ఏ శోధన అయితే ముట్టాడుతుందో, గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఏ భయం అయితే వారికి ఎదురుగా నిలిచిందో, ఏ మరణమైతే వారికి ఎదురుగా నిలిచిందో, ఏ కష్టమైతే వారికి ఎదురుగా నిలిచిందో, ఏ కన్నీళ్ళు అయితే వారికి ఎదురుగా నిలిచాయో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు చూడండి ఇజ్రాయేలు యొక్క చూడండి ప్రయాణంలో నిలిచాయో, ఆ ప్రయాణంలో నిలిచినటువంటి ప్రతి ఆటంకం ప్రియదేవుని బిడ్డలారా యేసు నామములో తొలగిపోయా. కొట్టు చప్పట్లు దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆలోచన చేయండి, మౌనంగా ఉండటం మంచిది. మౌనంగా ఉంటారా? ఈరోజున ఎంతమంది మౌనంగా ఉండేవాళ్ళు ఉన్నారు? ఈ రోజున మౌనంగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడతారు? లేదో నేనే మాట్లాడతాను, నేనే తగదాడతాను, నా ఇష్టం వచ్చినట్టు నేనే చేస్తాను అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ దేవునికి ప్రియదేవుని బిడ్డలారా అప్పచెప్పేవాళ్ళు లేరు. ఒక మాట చెప్తున్నా వినండి. ఒకరోజు వినండి, అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే తన భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు గదిలో. ఎవరితో మాట్లాడుతున్నాడంట? చెప్పాలి. తన భార్యతో అబ్రహాం మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము మాట్లాడుతూ ఉండగా ఆలోచన చేయండి, ఒక రాజు చూశాడు. ఎవరు చూశారంట? రాజు చూశాడు. రాజు చూసి రే అబ్రహాము అబద్ధమాడాడే, ఆమె నా చెల్లెలని చెప్పాడే, భార్యను పట్టుకుని చెల్లెలని చెప్పాడే. కాబట్టి ఆలోచన చేసి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆ భార్యను ఎత్తుకొని పోయాడు. ఆ చెల్లెలని చెప్పినట్టు భార్యను ఎత్తుకొని పోయి ఆమెను పాడు చేయటానికి గమనించండి తన గదిలో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడంట? చెప్పాలి. తన గదిలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే గదిలోనికి తీసుకెళ్ళాడో ఆ రాత్రి ప్రియదేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము ఏమీ చేయలేదు. అబ్రహాము మౌనంగా ఉన్నాడు. అబ్రహాము మాట్లాడలేదు. అబ్రహాము ప్రియదేవుని బిడ్డలారా కత్తి పట్టలేదు. అబ్రహాము తగాదా పెట్టుకోలేదు. అబ్రహాము గమనించండి ఏ పరిస్థితికి వెళ్ళలేదు. మెదలకుండా కూర్చున్నాడు. ప్రభువా, ఇదిగో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ నీకు తెలుసు కదయ్యా. అయ్యా, నా కుటుంబం మీదకి వస్తున్నటువంటి ఈ శాపాలన్నీ నీకు తెలుసు కదయ్యా. నా కుటుంబం మీదకి వస్తున్నటువంటి కష్టాలన్నీ నీకు తెలుసు కదయ్యా. అయ్యా, ఇదిగో ఇప్పుడు చూస్తే నా భార్యని ఆ రాజు తీసుకెళ్ళాడు, మరి ఏం చేస్తాడో తెలియదయ్యా. కాబట్టి నీవే సహాయం చేయాలని గమనించండి. అబ్రహాం ఏమయ్యాడంట? మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే అబ్రహాం మౌనంగా ఉన్నాడో దేవుడు ఆ రాజుతో మాట్లాడాడు. కొట్టు చప్పట్లు దేవునికే మహిమ కలుగునుగాక. అబ్రహాము మౌనంగా ఉండటం వల్ల ఎవరు మాట్లాడారు రాజుతోటి? అబీమెలెకుతో ఎవరు మాట్లాడారు? దేవుడు
ప్రతి విషయానికి మనం కలుగు చేసుకోవాలని చూస్తాం, నోరు తెరవాలని చూస్తాం, ఎదురాడాలని చూస్తాం, దెబ్బకి దెబ్బ తీయాలని చూస్తాం, మాటకి మాట వడ్డించాలని చూస్తాం, నష్టానికి నష్టం కలుగు చేయాలని చూస్తాం, వేదనకు గురి చేస్తాం. నువ్వు తట్టుకుంటావు ఆ మాట అంటే అన్నట్టుగా ఎన్నో విధాలుగా మాట్లాడతాం కదండి. కాబట్టి అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశారంట అంటే, అబ్రహాము ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడు. ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి. మౌనంగా ఉన్నాడు. మౌనంగా కొన్నిసార్లు ఉండటం మంచిది. ఇప్పుడు ఒకటి, దేవుని సన్నిధిలో మనము దేవుని మాటలు వింటూ యథార్థంగా నడవటం మంచిది. రెండోది, ఎలా ఉండటం మంచిది చెప్పాలి. మౌనంగా ఉండటం మంచిది. మనము కలుగు చేసుకుంటే దేవుడు మౌనంగా ఉంటాడు, మనం మౌనంగా ఉంటేనేమో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, చేయెత్తి చెప్తారనుకుంటాను. కాబట్టి మనము మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందా? మనం మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. మనం మాట్లాడితే ఆయన మౌనంగా ఉంటాడు. ఆయన సరే నీ పని చూసుకోయా అంటాడు, అంతే. కాబట్టి తర్వాత మూడోది 22వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏది మంచిది మనకి, ఏది మేలుకరమైనటువంటి జీవితం ఏంటిది? ఎవరితో సహవాసం చేస్తే మేలు? అమ్మా, ఈనాడు నీవు సహవాసం చేసిన వాళ్ళు, నీతో సహవాసం చేసేవాళ్ళు ఎవరన్నా కానీ నిన్ను బాగుపరిచారా? ఎన్నిసార్లు చెప్పిండ్రో నేను వాళ్ళతో సహవాసం చేసి చెడిపోయానయ్యా, వీళ్ళతో సహవాసం చేసి చెడిపోయానయ్యా, వీళ్ళ మాట విని చెడిపోయానయ్యా, వాళ్ళ మాట విని చెడిపోయానయ్యా. అర్థమవుతుందా? వాళ్ళని నమ్మి చెడిపోయానయ్యా, వాళ్ళు ఎమ్మడిపోయి చెడిపోయానయ్యా. ఏదో ఇంటి పక్కోళ్ళు కదా అనుకున్నానయ్యా, ఏదో తెలిసిన వాళ్ళు కదయ్యా అనుకున్నానయ్యా, ఏదో ఊరోళ్ళు కదా అనుకున్నానయ్యా. అర్థమవుతుందా అని గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం చెడిపోయినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఏ మేలు అంటే ఇక్కడ వాక్యం చలవిస్తుంది, దేవునితో సహవాసం చేస్తేనంట ఏంటంటే చెప్పండి, మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానమును కలుగును, అలాగనే నీకు మేలును కలుగును. ఎవరితో సహవాసం చేస్తే? చెప్పాలి. నేను చెప్తున్నా, ఈ రోజున నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళందరి ద్వారా నీకు మేలు కలిగిందా? నువ్వు సహవాసం చేసే స్త్రీలతోటి నీకు మేలు కలిగిందా? నువ్వు సహవాసం చేసే ఎవరితోనైనా సరే నీకు మేలు కలిగిందా? లేదు. చెడిపోయావే తప్ప, పాడైపోయారే తప్ప, పాపంలో పడిపోయారే తప్ప, వ్యసనాలకు చూడండి బానిసలు అయిపోయారే తప్ప, సాతాను యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని పోయారే తప్ప, లేకపోతే గమనించండి లోక మాలిన్యములో చూడండి కూరుకుపోయారు తప్ప, ఈ లోకములో ఫలానా వ్యక్తితో నేను సహవాసం చేశాను, ఫలానా సహోదరితో నేను సహవాసం చేశాను, నేను తద్వారా నేను బాగుపడ్డానని ఏ వ్యక్తి కూడా చెప్పలేరు. చెప్తారా అండి? చెప్పలేరు. ఎందుకంటే చూడండి, గుడ్డోడు నడిస్తేనంట ఎక్కడ పోతారంట? గుడ్డోడికి త్రావు చూపిస్తే ఎక్కడ పడతారంట? పాపములో ఉన్న వాడితో నువ్వు సహవాసం చేస్తే పాపములోనికి లాగుతాడు. త్రాగుబోతుడితో సహవాసం చేస్తే త్రాగుబోతుడి దగ్గరికి పిలుస్తాడు. అక్రమాలతో సహవాసం చేస్తే అక్రమాల్లోనికి పిలుస్తాడు. చూడండి, దొంగతనాలు చేస్తే దొంగతనానికి పిలుస్తాడు. ఇంకా ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావో వారి అలవాట్లు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క నడవడిక నీకు అబ్బుతుంది. అవునా కదా? లోక సామెత ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? 6 నెలలు మంచోడితో సహవాసం చేస్తే మంచోడు అవుతారంట, చెడ్డోడితో సహవాసం చేస్తే ఏమవుతారంట?
చెడ్డోడవుతారంట. అంటే సహవాస ప్రభావం ఎంతగా ఉంటుందో చూడండి. సహవాసంలో ఎంత నష్టపోతారో తెలుసా అండి? సహవాసంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎంత నలిగిపోతారో తెలుసా అండి?